ఇక్కడికి వచ్చి ఉన్నారనుకోండి, సిస్టర్ ఇక్కడికి పాములు వస్తాయా ఏమండి, ఏమంటారు? ఇదంతా చిలకలా ఉన్నట్టుంది, పాములు వస్తాయా అంటారు. అడవిలో అర్ధరాత్రి, ఏమండి, అర్ధరాత్రిలో యాకోబు అడవిలో నిద్రించిన కానీ దేవుడు ఏం చేశాడంటండి, ప్రార్థన చేయడం నేర్పించాడు. మరి దేవుడు ఉన్నాడు అని, ఆయన ఒంటరిగా విడిచిపెట్టడని, ప్రార్థన చేస్తే మనకు తోడుగా ఉంటాడని యాకోబుకి తెలుసు. అప్పుడు వెంటనే ప్రార్థన చేయడం ఆరంభించాడు. ప్రార్థన చేయడం ఆరంభించి అలా నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆకాశానికి భూమికి ఒక మధ్యలో ఒక నిచ్చెన కనబడతా ఉంది. ఎక్కే దూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగేవాళ్ళు దిగుతూ ఉన్నారు. అది చూడగానే భయం అనిపించిందంటండి. ఇది దేవుని సేన అని చెప్పి, ఇది భయంకరమైన ప్లేసు, దేవుడు ఉండే ప్లేస్ బాబోయ్ అని చెప్పి ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయి నిలబెట్టి, ఏమంటే దాని మీద నూనె పోసి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అక్కడ ఏమన్నాడంటే, నేను వెళ్ళేటువంటి త్రోవలో నాకు తోడుగా